హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతులకు మరొక శుభవార్త చెప్తూ మీ ముందుకు రావడం జరిగింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులపై మరింత సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మనకు మరింత సమాచారం తెలుస్తుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు పెట్టుబడి సాయం కింద మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తదుపరి విడత కోసం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ 22వ విడత విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు మూడో విడత నిధులు పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లో 4,000 జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 అన్నదాత సుఖీభావ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటు అందించాలని నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ నిధులు కలిసి ఈ నెల మార్చి 14వ తేదీన రైతుల ఖాతాల్లో ఒకేసారి 6,000 జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతకంటే ముందు రైతులు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లో ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ యాప్లో ముఖ గుర్తింపు ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయవచ్చు. సంబంధిత స్టేటస్ తెలుసుకునేందుకు పీఎం కిసాన్ అధికారిత పోర్టల్ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఫార్మర్స్ కార్నర్లో కనిపించే నవ్ యువర్ స్టేటస్పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాంపస్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, మండలం, గ్రామం పేర్లను ఎంటర్ చేసి గేట్ రిపోర్టర్పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాను పొందవచ్చు.